శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, ఇప్పుడే మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఆచారం ప్రకారం ప్రభాత పూజలు కాగానే ఇతిహాసం చెప్పుకోవాలి. భారత ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 325 అధ్యాయాలు పూర్తి చేసి 326వ అధ్యాయంలోని 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 36వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యదాశ్రాన్యే చ దృశ్యే చ, ప్రింట్ తప్పుపడింది ఇక్కడ. యదాశ్రావ్యే చ దృశ్యే చ సర్వభూతేషు చాప్యయం సమో భవతి నిర్ద్వంద్వః బ్రహ్మ సంపద్యతే తదా. ఈ సాధకుడు వినదగిన చూడదగిన వాటిల్లో సర్వ ప్రాణుల్లో సమభావం కలవాడైనప్పుడు, సుఖదుఖాదులైన ద్వంద్వాలు లేనివాడైనప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. యదా స్తుతించ నిందాంచ సమత్వేనైవ పశ్యతి కాంచనం ఛాయసం చైవ సుఖం దుఃఖం తథైవ చ శీతముష్ణం తథైవార్థం అనర్థం ప్రియమప్రియం జీవితం మరణం చైవ బ్రహ్మ సంపద్యతే తథా. నిందాస్తుతుల్ని సమానంగా భావించేవాడు బంగారాన్ని ఇనుముని, అలానే సుఖాన్ని దుఃఖాన్ని, అలానే శీతాన్ని ఉష్ణాన్ని, అలానే అర్థాన్ని అనర్థాన్ని, అలానే ప్రియాన్ని అప్రియాన్ని, అలానే జీవితాన్ని మరణాన్ని సమానంగా ఎవరైతే చూస్తాడో వాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ప్రసాద్యేహ యథాంగాని కుర్మః సంవరతే పునః తథేంద్రియాణి మనసా సంయంతవ్యాని భిక్షునా. ఎలా అయితే తాబేలు తన అవయవాలను నియంత్రణలో ఉంచుకుంటుందో ఆ విధంగా సన్యాసి కూడా మనస్సుతోటి ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. తమః పరిగతం వేస్మ యథా దీపేన దృశ్యతే తథా బుద్ధి ప్రతేపేన శక్య ఆత్మా నిరీక్షితం. చీకటి అలముకున్న ఇంటిని దీపపు కాంతితో చూసినట్లు అజ్ఞానాధకారంతో కప్పబడిన ఆత్మని స్వచ్ఛమైన బుద్ధి అనే దీపంతో సాక్షాత్కరింప చేసుకున్న వీలవుతుంది. ఏతత్ సర్వం చ పశ్యామి త్వయి బుద్ధిమతాంబర యచ్చాన్యదపి వేత్తవ్యం తత్వతో వేత్తేద తద్భవాన్. ఓ సుఖయోగి, నువ్వు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన వాడివయ్యా. నేను చెప్పానే గాని ఇవన్నీ నీలో చూస్తున్నానయ్యా. నేను చెప్పినవే కాదు, నీకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ తెలుసానని నాకు తెలుసు. బ్రహ్మస్య విదితశ్చాపి విషయాంతముపగతః గురోస్తవ ప్రసాదేవా తవ చైవోపశిక్షయా. ఓ
బ్రహ్మర్షి, నువ్వు మీ తండ్రి గారి అనుగ్రహం వల్ల, ఆయన చేసిన బోధ వల్ల సర్వ విషయాతీతుడు అయిపోయావు. ఈ సంగతి నాకు బాగా అర్థమైంది. తస్యైవచ ప్రసాదేన ప్రాదుర్భూతం మహామునే జ్ఞానం దివ్యం మమాసీదం మమాపీతం తేనాపి విదితో మమ. మహాముని, చెప్పాలంటే వారి ప్రసాదం వల్లనే నాకు కూడా ఈ దివ్య జ్ఞానం కలిగిందయ్యా, మీ నాన్నగారి వల్లనే. దానివల్లనే నీ గురించి కూడా నేను తెలుసుకోగలిగాను. అధికం తప విజ్ఞానం అధిక జగతిస్తవ అధికం తవ చైశ్వర్యం తచ్చత్వం. నవబుజ్జసే, నీ జ్ఞానం అధికం, నీ గతి ప్రవర్తన కూడా అధికమైనవే, నీ ఐశ్వర్యం సామర్థ్యం కూడా అధికమైనవే. కానీ ఈ విషయం నీకే తెలియదు. బాల్యాద్వా సంశయాద్వాపి భయాద్వాప్యవిమోక్షజాత్ ఉత్పన్నే చాపి విజ్ఞానేనాధిగచ్యతాంగతిం. బాల స్వభావం వల్ల గాని, సంశయం వల్ల గాని మోక్షం లభించదేమో అనే ఊహాజనిత భయం వల్ల గాని మానవునికి విశిష్ట జ్ఞానం కలిగినా కూడా మోక్షం లభించదు. వ్యవసాయేన శుద్ధేన మద్విదైశ్చిన్న సంశయ విముజ్య హృదయ గ్రంథిన్ ఆసాదయతి తాంగతిం. నా వంటి వారి ద్వారా సంశయాలు తొలగిన సాధకుడు శుద్ధమైన నిశ్చయ బుద్ధితో హృదయ గ్రంథి విడిపోయి ఆ చరమగతిని పొందుతాడు. భవాంశోత్పన్న విజ్ఞాన స్థిరబుద్ధిరలోల్ప వ్యవసాయాదృశే బ్రహ్మం ఆపాదయతి తత్పరం. నీకు ఉత్తమ జ్ఞానం లభించింది, నీ బుద్ధి కూడా స్థిరపడింది. లోక విషయాల్లో ఆసక్తి కూడా ఏమాత్రం నీకు లేదు. అయినా విశుద్ధమైన నిశ్చయ బుద్ధి లేకుండా పరమాత్మ భావాన్ని పొందలేడు. నాస్తితే సుఖ దుఃఖేషు విశేషో నాశిలోలుప నౌత్సుక్యం నృత్యగీతేషు నరాగ ఉపజాయితే. సుఖ దుఃఖాల్లో నీకు ఎలాంటి తేడా లేదు, మనసులో లోభం లేదు. నాట్యం చూడాలని కానీ, పాటలు విందామని కానీ నీకు ఎలాంటి ఆసక్తి లేదు. ఏ ఇంద్రియ విషయాల మీద కూడా నీకు మనస్సులో రాగం లేదు, అనురాగం లేదు. నా బంధుష్వనుబంధస్తే నా భయేష్వస్తి తే భయం పశ్యామి త్వా మహాభాగా తుల్యలోష్టాస్మకాంచరం. మహాత్మానికి బంధువుల పైన ఎలాంటి మమకారం లేదు, భయం కలిగించే వాటి వల్ల కూడా నీకు ఎలాంటి భయం లేదు. మట్టిగడ్డ, రాతి ముక్క, బంగారు కణిక నీకు సమానంగా ఉంటాయని నాకు తెలిసింది. అహంత్వాన్ అనుపశ్యామి చేప్యన్యే మనీషిణ ఆస్థితం పరం మార్గమక్షయం తమనామయం. నేను ఇతర విద్వాంసులు నిన్ను అక్షయము, అనామయము అయిన ఉత్తమ మార్గంలో ఉన్నామని భావిస్తున్నాం. యత్ఫలం బ్రహ్మణస్యేహ మోక్షార్థస్య యదాత్మగా తస్మిన్ త్వై వర్తసే బ్రహ్మన్ కిమన్యత్ పరిపృచ్ఛసి. బ్రహ్మర్షి, ఈ లోకంలో బ్రాహ్మణత్వానికి ఫలమైన మోక్షఫల స్వరూపంలో నీవు ఉన్నావు, ఇంకా ఏమైనా అడగదలుచుకున్నావు అన్నాడు. ఓం తత్సత్. శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖోత్పత్తౌ షడ్వింశత్యధిక-300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 326వ అధ్యాయం. రేపు 327వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.